ప్రజాపక్షాన నిలిచి వారి కోసం పోరాటం చేసేవాడే నిజమైన నాయకుడు. కేవలం ప్రజలను పాలించే నాయకులే ఈ రోజుల్లో ఉన్నారని మనకందరికీ తెలుసు. ప్రశ్నించే పార్టీగా ప్రారంభమైంది జనసేన పార్టీ. పవన్ తనలోని అభ్యుదయ భావాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి కేవలం ఒక నటుడిగానే కాకుండా మంచి నాయకత్వపు లక్షణాలున్న లీడర్గా ఎదిగిన వ్యక్తి పవన్. జనసేన పార్టీకి సినీ ఇండస్ట్రీలో నుండి లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కున్న వ్యక్తిగత లక్షణాలే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సమస్యలు, రైతు సమస్యల పట్ల పవన్ అక్కడ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలకు ప్రజా మద్దతు విశేషంగా లభిస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీ నుండి కూడా జనసేనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తోంది. ముఖ్యంగా జనసేనలోకి మంచు ఫ్యామిలీ అంతా చేరేందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీని స్థాపించిన రోజు నుండే సినీ నటుడు మోహన్ బాబు తన పూర్తి మద్దతును ప్రకటించేశాడు. ఇక వీరితో పాటు నటుడు అలీ, యువ కథానాయకులు శర్వానంద్, నితిన్, శివబాలాజీ, నవదీప్, నిఖిల్ వంటి వారు ఉన్నారు. సుమన్, బ్రహ్మాజీ, నరేష్, కృష్ణరాజు, శివాజీ తదితరులు జనసేనలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, కోన వెంకట్ వంటి సినీ దర్శకులు సైతం తమ మద్దతును జనసేనకే ప్రకటించారు. ఇక 2019 ఎన్నికల్లో సినీ ఇండస్ట్రీ అంతా జనసేనకే ప్రచారాలు నిర్వహిస్తారని స్పష్టమైపోతోంది. వీరికి తోడు ప్రజా సంఘాలు జత కలిస్తే జనసేనకు బంపర్ మెజారిటీ ఖాయమని తెలిసిపోతోంది.